Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java Programming Language class 49. ఇంత మును క్లాస్లో మనం ప్యాకేజ్ అంటే ఏంటి, ఆ ప్యాకేజ్లో సబ్ ఫోల్డర్ ఏంటి, ఆ కామ్ సబ్ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ ఏంటి, స్కిట్ సాఫ్ట్, ఆ సబ్ ఫోల్డర్లో ఇంకా సబ్ ఫోల్డర్ ఏంటంటే కోర్. మనం ఒక ఫైల్ని కంపైల్ చేస్తే కంపైల్ చేసిన ఫైల్కి డాట్ క్లాస్ ఫైల్స్ ఏ విధంగా డైరెక్టివ్ స్ట్రక్చర్ లేదా ఏంటి డెస్టినేషన్ స్ట్రక్చర్కి డైరెక్టివ్ స్ట్రక్చర్ వెళ్తాయి అని చెప్పనేసి చూసాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్యాకేజ్ నేము, తర్వాత కామ్ డాట్ స్కిట్ సాఫ్ట్ డాట్ కోర్ అన్నప్పుడు ఎలా అది క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ మనం ఉన్నది డి డ్రైవ్లో మనం డెస్టినేషన్ ఫోల్డర్ యూజ్ చేసాము. దానికి ఇది కమాండ్, ఈ కమాండ్ యూజ్ చేసి డెస్టినేషన్ ఈ ఫోల్డర్, ఈ డ్రైవ్ ఏబిసి ఫోల్డర్, దాంట్లో శాంపిల్ డాట్ జావా అని ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏ విధంగా పోయింది. కామ్ అనే సబ్ ఫోల్డర్, దాంట్లో స్కిట్ సాఫ్ట్ అనే సబ్ ఫోల్డర్, కోర్ అనే సబ్ ఫోల్డర్లోకి వెళ్ళి డైరెక్టరీస్ చూసినామంటే మనకి ఏ విధంగా ఏ డాట్ క్లాస్, $a డాట్ క్లాస్, బి డాట్ క్లాస్, ఈ డాట్ క్లాస్, ఐ డాట్ క్లాస్, శాంపిల్ డాట్ క్లాస్ అనేది ఏ విధంగా డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ చేయొచ్చు అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్లాసు క్లాస్ 49. దీంట్లో ఏంటంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంపైల్ మోర్ దెన్ వన్ జావా ఫైల్ అట్ ఏ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని, ఏదో ఫైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న ఫైలే తీసుకున్నాం ఏంటి, శాంపిల్ డాట్ జావా. ఈ శాంపిల్ డాట్ జావాలో ఇది JAVAC శాంపిల్ డాట్ జావా అని చెప్పనేసి తీసుకున్నాం. ఇది ఫైల్ నేమ్ డాట్ జావా. ఈ ఫైల్ని ఒకటి కాదు, ఇటువంటివి గ్రూప్ ఆఫ్ ఫైల్స్, జావా ఫైల్స్ అట్ ఏ టైం ఈ సింగిల్ కమాండ్ని యూజ్ చేసి చేయగలమా అనేదానికి మనం ఏం చేస్తామంటే చేయగలం. ఎస్, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అంటే దిస్ ఈజ్ ద కమాండ్ JAVAC స్టార్ డాట్ జావా. ఇక్కడ స్టార్ అంటే దట్ మీన్స్, స్టార్ అంటే ఏంటంటే స్టార్ మీన్స్ ఆల్ అనేసి అర్థం. స్టార్ మీన్స్ అన్ని ఫైళ్ళు అంటే ఇఫ్ వీ వాంట్ టు కంపైల్ ఆల్ ద జావా ఫైల్స్ విచ్ ఆర్ ప్రిఫిక్స్డ్ విత్ ఎ వర్డ్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫాలోయింగ్ కమాండ్. కాకపోతే ముందు మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్ ఉంది కోలన్, దాంట్లో ఏంటంటే AAVA 730 అనే దాంట్లో ఫైల్స్ ఉన్నాయి. ఎటువంటి ఫైల్స్ అంటే ఇలాంటివి, ఎంప్లాయీ నేమ్స్, ఇదొక ఫైల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తే డాట్ జావా అనేది ఇంపార్టెంట్, డాట్ JAVA ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్. అలాగే ఎంప్లాయీ డాట్ అడ్రస్ డాట్ జావా, ఎంప్లాయీ అడ్రస్ డాట్ జావా. అలాగే ఎంప్లాయీ ఈమెయిల్స్ ఏవో ఒకటి డాట్ JAVA. అలాగే తీసుకుంటే కస్టమర్ నేమ్స్ డాట్ జావా. అలాగే కస్టమర్ ఇప్పుడు అడ్రస్ డాట్ జావా. అలాగే కస్టమర్ ఈమెయిల్స్ డాట్ జావా. ఈ విధంగా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
ఇంకా కావాలంటే కూడా మనం స్టూడెంట్ నేమ్స్ డాట్ జావా, అలాగే స్టూడెంట్ అడ్రసెస్ డాట్ జావా, అలాగే స్టూడెంట్ ఈమెయిల్స్ డాట్ జావా. ఇటువంటివి ఉన్నాయనుకోండి. ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేంటి, ఎంప్లాయీ నేమ్స్ అడ్రసెస్, అలాగే ఈ విధంగా ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ ఈమెయిల్స్ ఇదొకటి. నెక్స్ట్ వన్ కస్టమర్ నేమ్స్ అడ్రస్ ఈమెయిల్స్, అలాగే స్టూడెంట్ అడ్రస్ నేమ్స్ ఈమెయిల్స్. ఈ విధంగా 9 ఫైల్స్ ఉన్నాయి. ఇవి అంతా మనం రాబోయే క్లాసుల్లో చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, ఐ డోంట్ వాంట్ కంపైల్ ఆల్ జావా ఫైల్స్. ఇవన్నీ అన్నీ కంపైల్ చేయాలంటే ఒకటి ఏంటంటే JAVAC *.java అంటే అన్ని ఫైల్స్ ఒకటేసారి కంపైల్ అవుతాయి. ఇట్లా కాదు, ఐ డోంట్ వాంట్ కంపైల్ ఆల్ జావా ఫైల్స్, బట్ ఐ వాంట్ ఓన్లీ కంపైల్ విచ్ ఆర్ స్టార్టెడ్ విత్ ఎంప్లాయీతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ మాత్రమే నేను కంపైల్ చేయాలి. దట్స్ ఆల్. అప్పుడు ఎలా? ఇవి మాత్రమే కంపైల్ చేయాలి. ఎలా? ఇవి మాత్రం అన్నప్పుడు మనకు మామూలుగానే తెలుసు, D:/ ఎక్కడున్నాం మనము, JAVA 730. ఓకే, దీంట్లో JAVAC జావా కంపైలర్, ఎంప్లాయీ మాత్రమే కదా, ఎంప్లాయీ స్టార్ అంటే ఎంప్లాయీతో 3 ఉన్నాయి. ఆ ఎంప్లాయీతో ఉన్న 3 ఫైల్స్ అన్నప్పుడు star.java అని చెప్పనేసి ఇంటర్ కొట్టినామంటే విచ్ ఫైల్స్ ఆర్ కంపైల్డ్ నౌ, ఏ ఫైల్స్ కంపైల్ అవుతాయి తెలుసా? ఏవైతే మనం పైన చేసాము ఈ ఎంప్లాయీతో ఉండే ఫైల్స్ అంతా, ఈ 3 ఫైల్స్ కంపైల్ అయిపోతాయి. దీస్ ఓన్లీ, ఇవి మాత్రమే కంపైల్ అవుతాయి. ఎందుకంటే ఎంప్లాయీ అని ఉంది కదా. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే ఐ వాంట్ టు కంపైల్ జావా ఫైల్స్ విచ్ ఆర్ ఎండెడ్ విత్ అడ్రస్తో ఎండ్ అయ్యేటివి ఏవే ఉన్నాయి చెప్పండి. అడ్రస్ ఏంటి? ఎంప్లాయీ అడ్రస్ ఒకటి, ఓకే, అలాగే కస్టమర్ అడ్రస్, ఇది కాపీ చేస్తాం, ఎంప్లాయీ అడ్రస్ ఇది, నెక్స్ట్ కస్టమర్ అడ్రస్తో ఎండ్ అయ్యేటివి మాత్రమే కావాలన్నాం కాబట్టి కస్టమర్ అడ్రస్ ఇది, నెక్స్ట్ స్టూడెంట్ అడ్రస్ ఈ ఫైల్. ఇవి మాత్రమే నాకు కంపైల్ అవ్వాలి, ఈ 3 మాత్రం. అప్పుడు వాట్ ఈస్ ద కమాండ్ అంటే మొత్తం 9 ఫైల్స్ ఉన్నాయి. ఈ 9 ఫైల్స్ నాకు అవసరం లేదు. అడ్రస్తో ఎండ్ అయ్యే ఎంప్లాయీ అడ్రస్, కస్టమర్ అడ్రస్, స్టూడెంట్ అడ్రస్ మాత్రం నాకేమో అలా కంపైల్ అవ్వాలి. అంటే ఐ వాంట్ టు కంపైల్ జావా ఫైల్స్ విచ్ ఆర్ ఎండెడ్ విత్ అడ్రస్. అవుట్ ఆఫ్ 9 ఫైల్స్ 3 ఫైల్స్ ఆర్ ఎండెడ్ విత్ అడ్రస్. అవునా కాదు? అప్పుడు ఏంటి కమాండ్ అంటే, సో ఇదే కమాండ్, కాకపోతే ఇక్కడ ఏమి ఎంప్లాయీ కాదు, ఏంటి అడ్రస్ .java. కాకపోతే ఎండెడ్ విత్ అన్నాం కాబట్టి అడ్రస్కు ముందర ఏమొస్తుందంటే స్టార్ వస్తుంది. అడ్రస్కు ముందర స్టార్ వస్తుంది, ఇంతే. సో నెక్స్ట్ ఏంటి, ఇదే విధంగా తీసుకుంటా పోతే మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇవంతా ఫ్యూచర్లో మొత్తం క్లియర్గా చెప్పుకుంటా వద్దాం. కాకపోతే అకౌంట్స్
ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ విచ్ ఇంక్లూడ్స్ అకౌంట్స్తో ఐ వాంట్ టు కంపైల్ ఆల్ ఫైల్స్ జావా ఫైల్స్ దేంతో ఎండ్ అవ్వాలంటే అకౌంట్స్ అనే దాంతో విచ్ ఇంక్లూడ్స్ అకౌంట్ అనుకోండి. అదే అకౌంట్ మే బి ఫస్ట్ వన్, అకౌంట్ మే బి మిడిల్ వన్ ఆర్ లాస్ట్ వన్. అప్పుడు ఎలా చేంజ్ చేయాలి? అకౌంట్స్తో ఎండ్ అవ్వాలి, అకౌంట్స్ అనే దాంతో ఎండ్ అవ్వాలి. దానికి ఈడ జేఏవిఎసి అకౌంట్ స్టార్ అకౌంట్ డాట్ జావా ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏడండే కమాండ్. ఈ విధంగా రకరకాలుగా మనం చెప్పుకుంటూ రావచ్చు. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్సిలైజేషన్కి జావా ప్రోగ్రామ్స్ స్కిట్లో ఇన్సిలైజేషన్ మెథడ్కి వెళ్ళి దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి నెక్స్ట్ క్లాస్ నుండి మనం చేసుకుంటూ వస్తాం. ఈ ప్రోగ్రామ్స్ కొన్ని చేసిన తర్వాత మళ్ళా తర్వాత కమాండ్ ప్రాంప్ట్ మీద చేస్తాం. తర్వాత వచ్చేసి స్కానర్ మీద మెథడ్ 3 బఫర్ రీడర్ మెథడ్ మీద కొన్ని చేసి ప్రోగ్రామ్స్ అవనిచ్చి మళ్ళీ జావా ఫండమెంటల్స్కి వెళ్తాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఫస్ట్ ప్రోగ్రాము. ఈ విధంగా కంపైల్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ చేయొచ్చు. ఒక చోట జనరేట్ చేసిన డాట్ క్లాస్ డెస్టినేషన్ ఫైల్స్ పంపించవచ్చు. అదేవిధంగా ప్యాకేజ్ పెట్టి ప్యాకేజ్ లోపల కామ్, దాని లోపల స్కిట్ సాఫ్ట్, దాని లోపల కోర్ పెట్టి ఆ కోర్ లోపల ఏ విధంగా డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ చేయడం ఇవంతా చెప్పుకుంటూ వచ్చాం. ఇక ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వస్తే ఇది మెథడ్ 1. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ సెషన్ 50 అనుకుంటాను, ఇది 51 15 59 ఇంతసేపు చెప్పింది. అటువంటిప్పుడు ఇది 50. ఇది నెక్స్ట్ క్లాస్ చూస్తాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ.